హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఐడియాస్. ఈరోజు మనం గుమ్మడి వడియాలు అలాగే మినప్పొట్టు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. గుమ్మడి వడియాలకి ముందుగా శుభ్రంగా గుమ్మడికాయని బూడిదంతా పోయేలా కడుక్కోవాలండి. నీట్గా పీచుతో శుభ్రంగా పామి కడుక్కోవాలి. దీనికి ఏంటంటే ఈ గుమ్మడికాయ వడియాలకి గుమ్మడికాయ గట్టిగా ఉండే కాయ తీసుకోవాలండి. గట్టిగా ఉండే కాయ అంటే ముదరది, బాగా బూడిద పట్టి ఇలా గట్టిగా ఉంటుంది. ఇలా నొక్కితే అలాంటి కాయని తీసుకుని శుభ్రంగా కడిగి మనం ఈ కాయని తుడుచుకొని ఇలా కొట్టి ఇలా పగులుతుందండి. ముందుగా కొట్టుకుని తర్వాత ఇలా ముక్కలుగా చేసి కరుక్కోవాలండి. ఇలా మీ దగ్గర కత్తిపీట ఉంటే కత్తిపీట, చాకు ఉంటే చాకు, దేంతో అయినా సరే ఇలా పొడవుగా ముక్కల్లాగా తరుక్కోవాలి. నేను 3 కాయలు పడుతున్నానండి. నేను 3 కాయలకి మీకు చూపిస్తున్నాను. శుభ్రంగా ఇలా తరుక్కోవాలండి. వాటర్ అంతా వస్తుంటుంది. ఇలాగా శుభ్రంగా పొడవుగా కోసుకోవాలి. ఇలా ముక్కలు కోసేసుకుని ఒక టబ్లో వేసుకున్నానండి. ఇది 3 కాయలు కదా, అందుకే పెద్ద టబ్లో వేసుకున్నాను. మీరు కోసే కాయని బట్టి వేసుకోండి. ఒక పళ్ళెల్లో అయినా వేసుకోవచ్చు. శుభ్రంగా కడిగిన కాయని మనం ఇలా పొడవుగా ముక్కలు తరుక్కున్నాం. ఇది 2 రోజుల ప్రాసెస్ అండి. గుమ్మడి వడియాలు 2 రోజుల ప్రాసెస్ ఇది. మనం ముందు రోజు సాయంత్రం ఇలా ముక్కలు తరుక్కోవాలి. తరుక్కుని ఇందులో మనం కల్లుప్పు ఇలాగా మిక్సీ పట్టానండి. కల్లుప్పు మిక్సీ పట్టి ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. మీరు మామూలు సాల్ట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా వేసి ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు, ఈ ఉప్పు పసుపు శుభ్రంగా కలవాలండి. ముక్కలన్నీ బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. మళ్ళీ మనం ఉప్పు చెక్ చేసుకుందాం వడియాలు పెట్టేటప్పుడు. ఇలా బాగా పిసుక్కుంటూ ముక్కలన్నీ ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వస్తుంది. ఇలా ముక్కలన్నీ బాగా పిసుకుతూ కలపాలండి సాల్ట్ని. చూసారు ఇందాక ముక్కలకి ఇప్పటికి మనకి ఎలా అయిందో. ఇంకా దగ్గరికి అయిపోయినాయి ముక్కలన్నీ. ఇలా బాగా పిసకాలండి. పిసికితే ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా బయటకు వస్తుంది. చూసారా, అది వాటర్ అంతా వచ్చేస్తుంది. చూసారా, ఉప్పు పసుపు వేసేటప్పటికి వాటర్ అంతా వచ్చేస్తుంది. మనం ఇలా బాగా పిసకాలి. చాలా కష్టం అండి గుమ్మడి వడియాలు. కానీ మనకి ఇప్పుడు లాక్డౌన్ టైంలో బోల్డ్ అంత టైం ఉంది కాబట్టి కష్టం అనిపించదు. ఇంట్లోనే పిల్లలు ఉంటున్నారు కాబట్టి హెల్ప్ చేస్తారు. మా పాప నేను కోసామండి. ఇది కట్ చేసాం. నేను ఒకదాన్ని అంటే కోయలేను. ఇలా కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక ముక్కలన్నీ కలిపేసుకున్నామండి. కలిపేసుకున్నాక మనం ఇలా ఒక కాటన్ క్లాత్ని తీసుకోవాలి. కాటన్ది తీసుకోండి, సిల్క్ది వద్దు అసలు. సిల్క్ అయితే వాటర్ పీల్చుకోదు. మనం ఇలా కాటన్ది ఏదైనా తీసుకొని ఈ కలుపుకున్న ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి. కలుపుకున్న ముక్కల్ని మనం ఇలా వేసుకోవాలి. నేను ఒక 2 మూటలు కడతానండి. నాయి కొంచెం ఎక్కువ ముక్కలు కాబట్టి బరువు పెట్టడానికి వీలుగా ఉంటుంది. 2 మూటలు కడతాను నేను. ఇలాగ వేసుకుని శుభ్రంగా దీన్ని మనం మూట కట్టాలండి బాగా గట్టిగా. ఇలా గట్టిగా. చూసారా వాటర్ ఎలా వస్తుందో? ఈ వాటర్ అంతా పోవాలండి మనకి. మనం ఇలాగ మూట కడుతూ తిప్పుతూ ఉంటే ఆ వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఒకసారి ఇలా మూట కట్టేశాక మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ వాటర్ అంతా వచ్చేస్తుంది.
మూట కట్టుకున్నాక ఒక ఎత్తు పీట మీద పెట్టుకోండి. ఇలాగా పీట మీద పెట్టుకొని ఇలాగా మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుందండి. చూసారా ఎలా వస్తుందో? వాటర్ అంతా వచ్చేస్తుంది. మనకు వాటర్ ఎంత బాగా వస్తే ఉడియాలు అంత బాగా వస్తాయండి. చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో? మనం ఉప్పు పసుపు వేసాం కదా, దానివల్ల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఎక్సెస్ వాటర్ అంతా పోయిన తర్వాత మనం దీని మీద ఏదైనా ఒక బరువుగా ఉండేదాన్ని పెట్టుకుందాం. ఇలా ఒక రోల్ కానీ ఏదైనా పెట్టి ఇలా బరువు పెడితే మనం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తామండి. అప్పటికి వాటర్ అంతా పోతుంది దీంట్లో. సరేనా? శుభ్రంగా మనం మూటలు కట్టుకుని ఇలా బరువు పెట్టుకున్నామండి. ఇలా బరువు పెట్టుకున్నాం. చూసారా వాటర్ ఎలా దిగుతుందో పక్క నుంచి? మీ ఇంట్లో ఏది బరువుగా ఉంటే అది, ఏది మీకు వీలుగా ఉంటే అది పెట్టండి. ఎంత మంచి వాటర్ పోతే అంత మంచిది మనకి. నెక్స్ట్ ప్రాసెస్ లో మనం ఏం చేయాలంటే ముక్కలు కోసి మూటలు కట్టుకున్నాం మనం ముందు రోజు సాయంకాలం. ఆ రోజు రాత్రికి మనం మినపప్పు నానబెట్టుకోవాలండి. దీనికి నల్ల మినపప్పు అయితే బాగుంటుంది, పొట్టు మినపప్పు అంటారు. నేను 3 కాయలు వేసాను కాబట్టి ఒక్కొక్క కాయకి ఒక్కొక్క గ్లాస్ చొప్పున వేస్తున్నానండి. 3 గ్లాసులు వేస్తున్నాను. మనకు కావాలంటే పిండి కావాలంటే ఒదుగుని బట్టి తీసుకోవచ్చు. నేను 3 కాయలకి 3 గ్లాసులు వేస్తున్నానండి. ఇది 1/2 కేజీ గ్లాసు. 3 గ్లాసులు వేసి ఇది నానబెట్టుకోవాలి. నైట్ పడుకునే ముందు మనం నానబెట్టుకోవాలి. అలాగే ఈ సగ్గుబియ్యాన్ని కూడా మనం నానబెట్టుకోవాలండి నైట్. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే వడియాలు బాగా గుల్లగా టేస్ట్గా ఉంటాయండి. ఇవి కూడా మనం చిన్న కప్పు తీసుకున్నాను. ఇవి నైట్ నానబెట్టేసుకుని మీరు ఈ 2 నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పండు మిరపకాయలండి. ఇవి మనకి సమ్మర్లో ఈ వడియాల సీజన్లో దొరుకుతాయి పండు మిరపకాయలు. ఇవి ఒక 1/2 కేజీ వేస్తున్నాను నేను 3 కాయలకి. మీరు ఒక్కొక్క కాయ కంటే కారాన్ని బట్టి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఒక కాయ పట్టేవాళ్ళు అయితే 100 గ్రాములు వేస్తే సరిపోతుందండి. అలాగే అల్లం, ఈ మిర్చి, కాస్త జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఈ 3 మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మిక్సీ పట్టుకొని మనం ఆ పిండిలో కలుపుకోవాలి. మూట కట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇలాగ టబ్లో వేసుకుందాం. చూసారా వాటర్ అంతా పోయి పొడి పొడి ఆడాలండి. ఇలా ముక్కలు మనం కాటన్ క్లాత్తో కట్టుకోవడం వలన వాటర్ అంతా పీల్చేసుకుని ఇలాగా పొడి పొడిగా ఉన్నాయి. చూడండి, మీరు ఎంత గట్టిగా పిండినా ఒక్క డ్రాప్ కూడా రావట్లేదు. ఇలా ఉండాలి ముక్కలు. ఇందులో మనం రాత్రి నానబెట్టుకున్న పప్పు గట్టిగా రుబ్బుకోవాలండి. ఇలాగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. దీన్ని మనం ఇందులో కలుపుకోవాలి. నేను 3 గ్లాసులు నానబెట్టానండి 3 కాయలకి. కొంచెం ఉంచుతాను, సరిపోతే వేద్దాం. దీంట్లో రాత్రి చెప్పాను కదా సగ్గుబియ్యం, నానబెట్టుకున్న సగ్గుబియ్యం శుభ్రంగా నీళ్లు తీసాను ఇందులో. ఇవి కూడా కొన్ని వేస్తున్నాను. ఇది పండుమిర్చి, జీలకర్ర, అల్లం మనం పేస్ట్ చేసుకున్నది. ఇది పండుమిర్చి, అల్లం, జీలకర్ర. దీన్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా వేస్తున్నానండి. కారం చూసుకుని వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే పట్టేస్తుంది మొత్తం. అలాగే ఇందులో కాస్త ఇంగువ వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేసుకోవడం వల్ల.
మనకి ఈ ఇంగు వేసుకోవడం వల్ల గుమ్మడికాయ వల్ల దోషం ఉండదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా అంతా కలిపిన తర్వాత ఒకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కారం చెక్ చేసుకుని వేసుకోండి. కావాలంటే సాల్ట్ వేసుకోండి. పిండి సరిపోలేదండి, వేసేస్తున్నాను. పక్కన పెట్టి పిండిని కూడా వేసేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోలేదండి, వేస్తున్నాను. ఉప్పు కాస్త వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ గుమ్మడొడియాలు అయిపోయిన తర్వాత మనం ఈ మినపప్పు కడుక్కున్న పొట్టు ఉంది కదండి, దీంతో చెప్పాను కదా మీకు, దీంతో కూడా మనం వడియాలు పెట్టుకుందాం. ఇది వేస్ట్ అవ్వదండి మనకి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి, నల్ల పొట్టుని. ఇది కడిగేసాను. కడిగేసిన తర్వాత ఇందులో కాస్త మినపప్పు పొట్టు పిండి, కాస్త మళ్ళీ ఈ అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కలిపి మనం వీటిని కూడా వడియాలు పెడదామండి. ఇలాగే ఈ పొట్టు అంతా కాస్త పిండి వేసుకుని, పొట్టులో ఏమైనా నీళ్ళు ఉంటే పిండేసుకోండి. పిండేసుకుని మనకి ఈ పిండికి సరిపడా పొట్టు వేసుకోండి. మనకు ఉండయ్యేలాగా ఉంటే సరిపోద్దండి. కాస్త పడుతుంది పొట్టు. ఈక్వల్గా ఉండక్కర్లేదండి. పిండి ఒక వంతు అయితే మనకు పొట్టు 2 వంతులు ఉండొచ్చు. ఇందులో కూడా మనం ఈ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకున్నాం. అలాగే సాల్ట్, ఇంగువ కూడా వేసుకుందాం. ఇందులో సాల్ట్ కలిపితే లూజ్ అవుతుందని కాస్త చూసుకోండి. పట్టేస్తుందండి. మొత్తం వేసేస్తున్నాను పొట్టు. అలాగే ఇందులో కాస్త ఇంగువ వేస్తున్నాను. వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఇంగువ కాస్త, అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. చెక్ చేసుకుని వేసుకోండి సాల్ట్. వడియాలు కాబట్టి కాస్త తక్కువ ఉండొచ్చండి, పర్లేదు. మనకి వేగాక మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇలా మొత్తం కలిపేసుకుని మనం దీన్ని కూడా వడియాలు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, వడియాల్ని ఈ సైజులో రౌండ్గా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి ఎండిన తర్వాత చిన్నగా అవుతాయి. రౌండ్గా పెద్దగా పెట్టుకోవాలి. ఈ విధంగా వడియాలన్నీ పెట్టుకుందాం. పొట్టు వడియాలు కూడా పెట్టేసుకుంటున్నామండి. ఇలాగా పొట్టు వడియాలు కూడా పెట్టుకుంటున్నాం ఇలా రౌండ్గా. ఇలా వడియాలు 2 రకాలు పెట్టేసుకున్నామండి మనం. ఇవి మామూలుగా 2-3 రోజులు బాగా ఎండాలి. మామూలు వడియాలు అయితే ఒక రోజులో ఎండిపోతాయండి పిండి వడియాలు. ఇవి మాత్రం ఒక 4 రోజులు బాగా ఎండలో పెట్టుకుంటే సంవత్సరం అంతా పాడవకుండా ఉంటాయి. ఎండాక మీకు చూపిస్తా. ఎండిపోయిన తర్వాత వడియాలని వేపుకుందామండి. 4 రోజుల తర్వాత మనం వేపుకుందాం. చాలా బాగుంటాయండి వడియాలు, పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. మధ్యలో ఇలా నొక్కాలి.
లోపల కంటే వేగుతుంది. అప్పుడు సిమ్లో పెట్టుకొని మధ్యలో ఇలా నొక్కితే లోపల కంటే వేగుతుంది. అలాగే ఈ మినప్పొట్టు వడియాలు కూడా వేయించుకుందామండి. ఇదిగోండి వేపేసుకున్నాం 2 వడియాలని. చాలా స్మెల్ గుమ్మగుమ్మలాడిపోతుందండి. గుమ్మడి వడియం అయితే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా గుల్లగా వచ్చినాయండి. అలాగే మినపొడియాలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.